ఆల్ ఇవాళ మన రెసిపీ అయితే చేపల పులుసు అండి. ఇది మా అత్తమ్మ స్టైల్లో చేసిన చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఫిషెస్ని అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫిషెస్లో ఒక 4 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ప్రతి ముక్కని మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడే ముక్క అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద టొమాటోస్ ని ప్యూరీ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని మనము కాల్చి దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు వేయాలి. తర్వాత ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ లో చేస్తారు కదా అండి చేపల పులుసుని. మా అత్తయ్య అయితే ఎప్పుడు ఇదే ప్రాసెస్ లో చేస్తుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అయితే ఒక్కొక్కటిగా వేసి ఇలా సైడ్స్ నుంచి అయితే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టుకొని 5 నిమిషాలు అయితే ఫిష్ ని నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు చేప ముక్కల్ని అయితే కదపకుండా ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే పోసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ ని కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే సైడ్స్ నుంచి మొత్తం ఉప్పు కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మనం పులుసుని అయితే లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి పులుసు ఎలా ఉడుకుతుందో. అందులో కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాను వేసుకొని అలాగే ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం అని జీలకర్ర, మెంతుల పొడి వేస్తున్నాము. ఇది ప్రతి పులుసు కర్రీలో అయితే వాడతాం కదా, అది వేస్తే టేస్ట్ బాగుంటుంది. అన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మసల పెట్టుకోవాలండి పులుసుని. ఇలా మసలించుకుంటే మనకి పులుసు అనేది దగ్గర పడి చిక్కగా అవుతుంది. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చేపల పులుసుని ఎప్పుడు కానీ చల్లారాక తింటేనే టేస్టీగా ఉంటుంది. ఒక చిన్న టిప్ ఏంటంటే పోపులో ఉల్లికాడలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అంతే అండి మన చేపల పులుసు రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.